హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకు టెక్ అడ్డా. నేను మీ లోకనాథం. ఫ్రెండ్స్, మనకి హెచ్‌డిఎఫ్‌సి స్విగ్గీ క్రెడిట్ కార్డ్ ఉంది కదా! దీన్ని డిస్కంటిన్యూ చేస్తూ దీని ప్లేస్‌లో 2 కొత్త క్రెడిట్ కార్డ్స్ అయితే లాంచ్ చేశాయి. దాని పేరు వచ్చేసి స్విగ్గీ ఆరెంజ్ క్రెడిట్ కార్డ్, స్విగ్గీ బ్లాక్ క్రెడిట్ కార్డ్ అని 2 ఒక ఎంట్రీ లెవెల్, ఒకటి ప్రీమియం క్రెడిట్ కార్డ్స్ అయితే లాంచ్ చేశాయి. ఈ 2 క్రెడిట్ కార్డ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం. ఈ 2 క్రెడిట్ కార్డుల గురించి ప్లస్ ఈ క్రెడిట్ కార్డ్ గురించి మొత్తం 3 కంపేర్ చేస్తూ ఏది బెటర్ కార్డ్ అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నోటిఫికేషన్ మిస్ కాకుండా ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ 3 క్రెడిట్ కార్డులు కంపేర్ చేసుకుంటే ఫస్ట్ దీనికి స్విగ్గీలో మనం చేసే ప్రతి స్పెండింగ్ మీద మనకి ఒరిజినల్ క్రెడిట్ కార్డ్‌కి అయితే 10% క్యాష్ బ్యాక్ అయితే ఇచ్చేవాళ్ళు. దాన్ని ఆరెంజ్ క్రెడిట్ కార్డ్‌కి అయితే మనకి దాన్ని 5%కి తగ్గించేశారు. అంటే మీరు స్విగ్గీలో ఏది స్పెండ్ చేసినా అక్కడ 5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అలాగే ఈ బ్లాక్ క్రెడిట్ కార్డ్‌కి, ప్రీమియం క్రెడిట్ కార్డ్‌కి మాత్రం అదే 10%ని కంటిన్యూ చేస్తున్నారు. ఎలాంటి చేంజెస్ అయితే చేయలేదు. అదే ఆన్‌లైన్ స్పెండ్స్ చూసుకోండి. అక్కడ ఒరిజినల్ క్రెడిట్ కార్డ్‌కి అయితే 5% క్యాష్ బ్యాక్ అయితే ఇచ్చేవాళ్ళు. ఇక్కడే మనకి ఆరెంజ్ క్రెడిట్ కార్డ్‌కి గానీ, ఈ బ్లాక్ క్రెడిట్ కార్డ్‌కి కూడా ఇక్కడ 5% క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ కూడా ఎలాంటి చేంజ్ చేయలేదు. ఇక్కడ మాత్రం అన్నీ సేమే ఉన్నాయి. నెక్స్ట్ అదర్ స్పెండ్స్ అయినా మీకు స్విగ్గీలో గానీ, ఆన్‌లైన్‌లో కాకుండా మిగతా ఎక్కడ స్పెండ్ చేసినా మీకు 1% క్యాష్ బ్యాక్ అయితే ఇస్తారు. దీనికి అన్ని క్రెడిట్ కార్డ్‌లకి సేమ్ అయితే 1% క్యాష్ బ్యాక్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ జాయినింగ్ ఫీజు గానీ, యాన్యువల్ ఫీజు గానీ ఉంటాయి కదా! వాటికి మాత్రం చేంజ్ చేశారు. ఒరిజినల్ క్రెడిట్ కార్డ్‌కి అయితే రూ. 500 ప్లస్ జీఎస్టీ ఉండేది. కొంతమందికి లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ కూడా చాలామందికి ఇచ్చారు. నాకు కూడా లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ అందింది. సో, వాళ్ళకి ఇప్పుడు ఈ ఈ కొత్తగా వచ్చిన 2 క్రెడిట్ కార్డ్‌కి మాత్రం రూ. 500 ప్లస్ జీఎస్టీ అయితే ఈ ఆరెంజ్ కార్డ్‌కైతే పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ బ్లాక్ క్రెడిట్ కార్డ్‌కి అయితే రూ. 1000 ప్లస్ జీఎస్టీ అయితే పే చేయాల్సి ఉంటుంది. దీనికి ఇప్పుడు ఇప్పుడు లైఫ్ టైమ్ క్రెడిట్ కార్డ్‌కి అందరికీ ఇచ్చారు కాబట్టి, ఇప్పుడు దాన్ని మైగ్రేట్ చేసుకుంటే మనం ఈ ఫీజులు అయితే పే చేయాల్సి ఉంటుంది. దాన్ని ఎలాగ ఇచ్చేస్తారనేది చూడాల్సి ఉంటుంది. అయితే స్విగ్గీ ఒరిజినల్ క్రెడిట్ కార్డ్ ఉంది కదా! దానికి 2,00,000 ఇయర్లీ స్పెండ్ చేశారనుకోండి, ఈ రూ. 500 అయితే వే ఆఫ్ అయిపోతుంటుంది. అయితే ఈ ఆరెంజ్ క్రెడిట్ కార్డ్‌కి అయితే దానికి 1.5 లాక్స్ అయితే తగ్గించారు. అక్కడ 1.5 లాక్స్ పర్ ఇయర్ మీరు స్పెండ్ చేశారనుకోండి, ఈ రూ. 500 అయితే వే ఆఫ్ అవుతుంది. కానీ బ్లాక్ క్రెడిట్ కార్డ్ ఉంది కదా! దీనికి మాత్రం ఎలాంటి వే ఆఫ్ అయితే లేదు. కానీ మీరు 90 డేస్‌లో మీరు 75,000 మీరు స్పెండ్ చేశారనుకోండి ఈ కార్డ్‌తోని, మీరు ఫస్ట్ ఇయర్ యాన్యువల్ ఫీజ్ అనేది వే ఆఫ్ అయిపోతుంది. కానీ నెక్స్ట్ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్ నుండి మాత్రం ఈ రూ. 1,000 అయితే పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెల్కమ్ బెనిఫిట్ చూసుకుంటే ఒరిజినల్ స్విగ్గీ కార్డ్‌కి 3 మంత్స్ స్విగ్గీ వన్ మెంబర్‌షిప్ అయితే ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. అయితే దీనికి ఇప్పుడు స్విగ్గీ ఆరెంజ్ క్రెడిట్ కార్డ్‌కి అయితే దాన్ని 12 మంత్స్ చేశారు. 12 మంత్స్ స్విగ్గీ మెంబర్‌షిప్ అయితే ఈ వన్ మెంబర్‌షిప్ ఫ్రీగా అందిస్తున్నారు. అయితే స్విగ్గీ బ్లాక్ క్రెడిట్ కార్డ్‌కి అయితే మీకు దాన్ని స్విగ్గీ వన్ బ్లాక్ మెంబర్‌షిప్ అని ఉంటుంది. దీనికి కొంచెం ప్రివిలేజెస్ ఎక్స్‌ట్రా ఉంటాయి. తర్వాత ఎక్కువ డిస్కౌంట్స్ దీనికి పొందొచ్చు. ఇక్కడ దీనికి 3 మంత్స్ అయితే దానికి ఫ్రీగా ఇస్తున్నారు. ఇక ఒరిజినల్ క్రెడిట్ కార్డ్‌కి మాక్సిమం యాన్యువల్ సేవింగ్స్ వచ్చేసి 42,000 వరకైతే చేసుకోవచ్చు క్యాష్ బ్యాక్ ద్వారా ఇవన్నీను. అలాగే ఆరెంజ్ క్రెడిట్ కార్డ్‌కి అయితే 30,000 మాక్సిమం క్యాష్ బ్యాక్ అయితే చేసుకోవచ్చు. అదే బ్లాక్ క్రెడిట్ కార్డ్‌కి అయితే మీకు 48,000 వరకైతే మాక్సిమం క్యాష్ బ్యాక్స్ మన ఇయర్లీ అయితే గెలుచుకోవచ్చు. అయితే ఈ కార్డ్స్‌కి మాక్సిమం క్యాష్ బ్యాక్ లిమిట్ అయితే ఉంటుంది. మంత్లీ ఇంత క్యాష్ బ్యాక్ అయితే మాక్సిమం వస్తుందని చెప్తారు. ఒరిజినల్ క్రెడిట్ కార్డ్ ఉంది కదా! దానికి మాక్సిమం 1,500 అయితే వస్తుంది. స్విగ్గీలో ఏ స్పెండ్స్ చేసినా. అదే ఆరెంజ్ క్రెడిట్ కార్డ్‌కి అయితే మీకు 1,500 మాక్సిమం క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అది ఇక్కడ కాంబినేషన్ అయితే ఉంటుంది. ఆన్‌లైన్ స్పెండ్స్‌కి ఈ స్విగ్గీ యాప్స్ రెండిట్లో కలిపి మీకు 1,500 క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అదే బ్లాక్ క్రెడిట్ కార్డ్‌కి అయితే ఇక్కడ కూడా స్విగ్గీ యాప్‌లో ఏది స్పెండ్ చేసినా 1,500 మాక్సిమం క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అదే ఆన్‌లైన్ స్పెండ్స్‌కి అయితే 5% క్యాష్ బ్యాక్ వస్తుంది కదా! ఇక్కడ కూడా మీకు లిమిట్స్ అయితే పెట్టారు. అన్ని క్రెడిట్ కార్డ్‌లకి మాక్సిమం 1,500 క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అయితే ఆరెంజ్ క్రెడిట్ కార్డ్‌కి అయితే మీకు స్విగ్గీ యాప్‌లో గానీ, ఆన్‌లైన్ స్పెండ్స్ రెండిట్లకి కలిపి కూడా ఇక్కడ 1,500 క్యాష్ బ్యాక్ అయితే ఇచ్చారు. ఇది కాంబినేషన్ అయితే ఉంటుంది. అదర్ స్పెండ్స్ ఉంటాయి కదా! మీరు ఎక్కడ స్పెండ్ చేసినా మీకు 1% క్యాష్ బ్యాక్ వస్తుంది కదా! దానికి కూడా ఒరిజినల్ క్రెడిట్ కార్డ్‌కి రూ. 500 మాక్సిమం క్యాష్ బ్యాక్ ఉండేది. దాన్ని ఆరెంజ్ క్రెడిట్ కార్డ్‌కి అయితే రూ. 1,000 అయితే చేశారు. అదే బ్లాక్ క్రెడిట్ కార్డ్‌కి కూడా రూ. 1,000 అయితే చేశారు. ఇక్కడ కొంచెం మేజర్ అప్‌గ్రేడ్ అయితే ఇచ్చింది. టోటల్ మాక్సిమం క్యాష్ బ్యాక్ పర్ మంత్ చూసుకుంటే ఒరిజినల్ క్రెడిట్ కార్డ్‌లో 3,500 వరకు మాక్సిమం క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇక్కడ ఆరెంజ్ క్రెడిట్ కార్డ్‌కి అయితే 2,500 వస్తుంది. అంటే ఇక్కడ 1,500, 1,500 కలిపి
ఇక్కడ మీకు 1500 వస్తుంది. తర్వాత 1000 రూపీస్ ఎక్స్‌ట్రా వస్తుంది. 1500 ప్లస్ 1000 2500 మాక్సిమం క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అదే స్విగ్గీ బ్లాక్ క్రెడిట్ కార్డ్‌కైతే మీకు స్విగ్గీ స్పెండ్స్ మీద 1500, ఆన్‌లైన్ స్పెండ్స్ మీద 1500 ప్లస్ అదర్ స్పెండ్స్ మీద 5000 రూపీస్ టోటల్‌గా 4000 క్యాష్ బ్యాక్ అయితే మాక్సిమం క్యాష్ బ్యాక్ అయితే పర్ మంత్ గెలుచుకోవచ్చు. సో, ఇక్కడ ఒరిజినల్ క్రెడిట్ కార్డ్‌కి స్విగ్గీ బ్లాక్ క్రెడిట్ కార్డ్‌కి ఒక 500 రూపీస్ ఎక్స్‌ట్రా క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది పర్ మంత్. ఇక్కడ ఆరెంజ్ క్రెడిట్ కార్డ్‌కి అయితే చాలా డీవాల్యుడ్ చేశారు గానీ, ఇక్కడ బ్లాక్ క్రెడిట్ కార్డ్‌కి అయితే ఒక 500 ఎక్స్‌ట్రా వస్తుంది. ఇంకో మేజర్ చేంజ్ ఏంటంటే మినిమమ్ ట్రాన్సాక్షన్ వాల్యూస్ కూడా చేంజ్ చేసేశారు. ఒరిజినల్ క్రెడిట్ కార్డ్‌లో మీకు అన్ని ట్రాన్సాక్షన్‌లు అబోవ్ 100 రూపీస్ ఉంటే మీకు క్యాష్ బ్యాక్ అయితే మీకు వర్తిస్తుంది. కానీ ఈ ఆరెంజ్ క్రెడిట్ కార్డ్‌కిను, బ్లాక్ క్రెడిట్ కార్డ్‌కైతే ఈ మినిమమ్ ట్రాన్సాక్షన్ వాల్యూస్ అనేది చేంజ్ చేసేశారు. స్విగ్గీ యాప్‌లో మీరు ఏదైనా స్పెండ్ చేశారనుకోండి 249 రూపీస్ అంటే అబోవ్ స్పెండ్ చేస్తే గానీ అక్కడ మీకు ఆ ట్రాన్సాక్షన్ వాల్యూస్ మీద మీకు క్యాష్ బ్యాక్ అయితే రాదు. సో, 249 రూపీస్ అయితే మీకు స్విగ్గీ యాప్‌లో ఇది ఎక్స్‌ట్రా అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అదే ఒరిజినల్ క్రెడిట్ కార్డ్‌కి అయితే 100 రూపీస్ కంటే అబోవ్ స్పెండ్ చేస్తే సరిపోతుంది. అలాగే ఆన్‌లైన్ స్పెండ్స్ కూడా మీకు ఈ ఒరిజినల్ క్రెడిట్ కార్డ్‌కి 100 రూపీస్ అయితే పే చేస్తే సరిపోతుంది. 100 రూపీస్ స్పెండ్ చేస్తే సరిపోతుంది. అదే ఆరెంజ్ క్రెడిట్ కార్డ్‌లో 249 రూపీస్ అయితే అబోవ్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అయితే బ్లాక్ క్రెడిట్ కార్డ్‌కి మాత్రం 100 రూపీస్ స్పెండ్ చేస్తే సరిపోతుంది. అదే మీరు అదర్ స్పెండ్స్ విషయానికొస్తే మీకు అదర్ స్పెండ్స్‌లో మీకు ఎలాంటి చేంజెస్ అయితే చేయలేదు. అన్ని క్రెడిట్ కార్డ్‌లకి 100 రూపీస్ మినిమమ్ ట్రాన్సాక్షన్ చేస్తే చాలు. అక్కడ మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇక్కడ 1% క్యాష్ బ్యాక్ కాబట్టి 100 రూపీస్‌కి 1 రూపీ అయితే వస్తుంది. ఇక్కడైతే ఎలాంటి చేంజెస్ అయితే చేయలేదు. ఇక్కడ మాక్సిమం యాన్యువల్ టోటల్ క్యాష్ బ్యాక్ చూసుకుంటే మాత్రం ఇక్కడ ఒరిజినల్ క్రెడిట్ కార్డ్‌కి 42,000 అయితే వస్తే ఇక్కడ ఆరెంజ్ క్రెడిట్ కార్డ్‌కి 30,000 వరకు మాక్సిమం క్యాష్ బ్యాక్ అయితే తెలుసుకోవచ్చు. అదే స్విగ్గీ బ్లాక్ క్రెడిట్ కార్డ్‌కి అయితే 48,000 వరకు మాక్సిమం క్యాష్ బ్యాక్ అయితే గెలుచుకోవచ్చు. ఈ విధంగా ఈ డిఫరెన్స్ అయితే చూసారు కదా! దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. ఇప్పుడు మైగ్రేట్ అవ్వాలా? అవ్వకూడదా? లేకపోతే ఒరిజినల్ క్రెడిట్ కార్డ్‌కి ఏం చేస్తారన్నది ఒక డెసిషన్ అయితే మీకు హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్ యూజర్స్‌కి వాళ్ళు ఏం చెప్తారన్నది వెయిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఓల్డ్ క్రెడిట్ కార్డ్ వాడుతున్న వాళ్ళకి మైగ్రేషన్ ఏ విధంగా అవ్వాలి? లేకపోతే అవ్వాలా? అవ్వకూడదా? ఇయన్నీ ఈ క్రెడిట్ కార్డ్ ఇదైతే మనకి మాస్టర్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంది. దీని మీద స్విగ్గీ మనకి రూపీ క్రెడిట్స్ కార్డ్ గానీ, లేకపోతే వీసా క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తారా లేదనేది. అలాగే ఈ మైగ్రేషన్ ఏ విధంగా అవ్వాలి? దాని మీద క్లారిటీ అయితే లేదు. పూర్తిగా క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఒకవేళ క్లారిటీ ఇస్తే దీని మీద ఒక షార్ట్ వీడియోలో అయితే చేస్తాను. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. మరో మంచి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్. Welcome to Lokutech Adda. We've reviewed the top cards for you, so check the description right here to apply and get instant approval.